నమస్తే. లగచర్ల విషయంలో ఎన్హెచ్ఆర్సీ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. మనం ముందు నుంచి చెప్తున్నాం. ఆద్య టీవీ ఆ రోజు కూడా లగచర్లలో లంబాడాల మీద జరిగినటువంటి దారుణాన్ని మనం సమాజానికి చూపించినాం. సోషల్ మీడియాలో ఆ బైట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ రోజు ఎట్లా దాడి చేసిర్రు వాళ్ళ మీద, మహిళల్ని పురుషుల్ని అని కూడా చూడకుండా అర్ధరాత్రిళ్ళు పోలీసు వాళ్ళు ఇండ్ల మీదకి వచ్చి ఎట్లా చేసిర్రు అనేది ఆ రోజు మహిళలందరూ కూడా చెప్పిర్రు. వాళ్ళు కేవలం లగచర్ల పోయినటువంటి మీడియాతోనే కాదు, హైదరాబాద్కి వచ్చి కూడా ప్రెస్ మీట్ పెట్టిర్రు. దాని తర్వాత వాళ్ళు వాళ్ళ మీద జరిగినటువంటి అన్యాయాన్ని ఢిల్లీ దాకా కూడా పోయి ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇచ్చిర్రు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి. ఎందుకంటే వాళ్ళ హక్కుల ఉల్లంఘన జరిగింది కాబట్టి ఆ రోజు ఢిల్లీ రాక కూడా పోయారు. అయితే ఆ రోజు వాళ్ళకు ధైర్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అట్లనే వాళ్ళ లీగల్ టీంనిచ్చి పంపించిర్రు ఢిల్లీకి. ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేసిర్రు. వాళ్ళ మీద జరిగినటువంటి దౌర్జన్యాన్ని, ముఖ్యంగా మహిళల మీద అర్ధరాత్రిళ్ళు పోలీసులు ఎట్లా దాడి చేసిర్రు అనే విషయాన్ని వాళ్ళంతా కళ్ళకు కట్టినట్టు చూపించిర్రు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే లగచర్లలో సీఎం సొంత నియోజకవర్గం ఉన్నటువంటి దగ్గర ఉన్న ఊరు లగచర్ల. అక్కడ ఫార్మాసిటీ పెడతామని అక్కడ ఉన్నటువంటి కొంతమంది భూములు తీసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే, మా భూములు మేము ఇవ్వము, మా భూములు మాకే కావాలి అని ఆ రోజు లగచర్ల మరలబడ్డది ప్రభుత్వం మీద. ఎందుకంటే అవన్నీ సాగు చేసుకుంటున్న భూములు. మేము ఒకవేళ భూములు మీకు ఇచ్చేస్తే కనుక మేము ఏం తిని బతకాలి, ఎట్లా ఉండాలి, చాలా ఏండ్ల నుంచి ఆ మాటకు వస్తే తరతరాల నుంచి కూడా అదే భూమిని నమ్ముకొని అక్కడ వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాం. మా భూములు ఇవాళ ఫార్మాకి తీసుకుంటా అంటున్నారు, మేము ఎట్లా బతకాలి, మేము ఇవ్వం అనేది అక్కడ ఉన్నటువంటి రైతుల మెయిన్ డిమాండ్. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా సిటీకి భూములు తీసుకుంటాము అని ప్రభుత్వం చూసింది. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులు తిరగబడ్డంతో ఫార్మా కోసం కాదు, ఇండస్ట్రియల్ పార్క్ కోసం తీసుకుంటున్నామని అట్లా రకరకాలుగా చెప్పారు. అయితే మెయిన్గా అయితే ఆ భూముల కోసం జరిగినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి మనుషుల మీద జరిగినటువంటి మానవ హక్కుల ఉల్లంఘన మీద ఎన్హెచ్ఆర్సీ రెస్పాండ్ అయింది. చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ముందుగా మనం ఒకసారి లగచర్లలో ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ని, అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి బయట ప్లే చేస్తా. దాని తర్వాత ఆ రోజు వీళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి లీగల్ సెల్ ఢిల్లీ వరకు పోయి కొట్లాడింది. దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు, లలితారెడ్డి గారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ అయితే నేను మీకు ఒక బయట ప్లే చేస్తా. ఇది ఆ రోజు వాళ్ళ బాధ ఏంది అనేది మన ఆద్య టీవీతో చెప్పిన వీడియోనే ఇది. దీన్ని కూడా ఆ రోజు ఎన్హెచ్ఆర్సీకి వీళ్ళు అందించారు. ఇట్లా చాలా మంది మహిళలు మాట్లాడారు. ముసలోళ్ళు ఇద్దరు తండాలు అంత తండలప్పుడు 5 మంది ముసలోళ్ళు ఉండవు, మగ పిల్లలు మొత్తం ఆడవాళ్ళమే ఉండవు. ఆడవాళ్ళని చూసి ఇగో గిట్లా వేసుకుంటాను, ఇట్లా వేసుకుంటారా పోలీసు వాళ్ళు వచ్చినారు, ఎలా నాకు గిట్లా కుట్టిగా వేసుకుంటారా, ఇట్లా చేస్తారా ఆడవాళ్ళని? నయ్య ఒక్కటి కొట్టంగా రాత్రి వచ్చి కరెంట్ తీసి ఓన్కి హత్కారం ఉండదా? మరి మా పిల్లలు ఉండేది ఏం పరిస్థితి అవుతుంది అవ్వదు? మగపిల్లలు ఏంటే నయం, మగపిల్లలు ఇంత లేరు, మగపిల్లలు ఏం చేస్తుంది? ఆడవాళ్ళు ఉండగా ఇంత దాడి చేసిందా? ఇది విసుకుతాడా? మన పెళ్ళం లేదా, మన పిల్లలు లేదా? ఇన్నికి ఇట్లా చేసింది చూడు మేడం, కాలం అవుతాం. ఇది ఆ రోజు వీళ్ళందరూ మనం అక్కడికి పోయినప్పుడు చెప్పిర్రు వాళ్ళ మీద ఎట్లా దాడి జరిగింది అని. దాని మీదనే ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ ఇచ్చింది. మాట్లాడదాం రిపోర్ట్ మీద. రిపోర్ట్లో ఏ అంశాలని ఎన్హెచ్ఆర్సీ ప్రస్తావించింది, ఎవరికి నోటీసులు ఇచ్చింది, నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ కేసులో అని అనేక విషయాలు మాట్లాడదాం. లలితారెడ్డి గారు నమస్తే. నమస్తే. ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ చూసిరు మీరు, ఏ అంశాలను ప్రస్తావించింది, అందులో ఏం చెప్పింది అసలు ఎన్హెచ్ఆర్సీ ప్రకారం ఏంటంటే, ఎప్పుడైతే బాధితులు అందరూ వెళ్ళి ఢిల్లీలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్లస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో లీడర్ క్యాడర్ అందరూ కలిసి సో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, బాధితులు అందరినీ తీసుకొని వెళ్ళి. సో ఇప్పుడు మనం చూసాం ఎంత హృదయ విదారకంగా, అసలు ఎంత అమానుషంగా, మనం అసలు ఇంత మోడర్న్ టైంలో ఉన్నామా లేకపోతే ఒక ఆటవిక రాజ్యంలో ఉన్నామా అన్నట్టు, ప్రజాపాలన అనుకుంటూ ఎలాంటి ఆటవిక రాజ్యం అంటే ఆ ప్రకారం ఏదైతే వెళ్తున్నారో దట్ ఈస్ లిటరల్లీ అసలు అంటే మనము భరించలేని విషయం. సో అదేవిధంగా ఎప్పుడైతే మానవ హక్కులకి ఉల్లంఘన కలుగుతుందో తప్పకుండా మనకి హ్యూమన్ రైట్ కమిషన్ ఉంది, మన స్టేట్లో కూడా హ్యూమన్ రైట్ కమిషన్ ఉంది, అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ కూడా ఉంది. సో ఆ టైంలో స్టేట్ హ్యూమన్ కమిషన్లో చైర్మన్ గారు లేరు కాబట్టి సో అప్పుడు ఇమీడియట్గా మా లీడర్స్ చైర్మన్ లేరు కాబట్టి ఢిల్లీ వెళ్ళారు. బట్ హౌవెవర్ ఏంటంటే కంపల్సరీ మనము నేషనల్
హ్యూమన్ రైట్ కమిషన్ కూడా అప్రోచ్ అవుతాం. ఫస్ట్ వీ హ్యావ్ టు ఇక్కడ ఇది చేసుకుంటూ, బట్ ఆ టైంలో అప్పటికి చైర్మన్ అపాయింట్ అవ్వలేరు. సో దానికోసమని నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి ఈ బాధితులు 12 మంది, ఆ 12 మంది వచ్చారు. సో దేర్ ఆర్ మెనీ యాక్చువల్గా, అందులో అగ్రీవ్డ్ బై ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. సో వాళ్ళని ఎప్పుడైతే అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ వెళ్ళి మొత్తం వాళ్ళ బాధలన్నీ ఎప్పుడైతే చెప్పుకున్నారో చాలా సీరియస్గా నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ పరిగణలోకి తీసుకొని ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేశారు. చేసి ఇంక అప్పటి నుంచి నడిచింది. ఆ తర్వాత ఒక కమిటీని కూడా ఇక్కడికి పంపించడం జరిగింది, మనం చూసాం. సో ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ అవన్నీ పరిగణలోకి తీసుకున్నారు. తీసుకుంటూ మీరు ఈ రిపోర్ట్ చూస్తే ప్రతి ఒక్క విషయం కూడా ఈ రిపోర్ట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫ్రమ్ ది బిగినింగ్ ఏమైంది, ఎక్కడి నుంచి ఎలా కంప్లైంట్ వచ్చింది, అంటే ఇందులో మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటి అంటే ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో మోస్ట్లీ వాళ్ళందరూ షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళే చాలామంది ఉన్నారు. ఇందులో మైనర్స్ ఉన్నారు, ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారు, విలేజర్స్, ఇన్నోసెంట్ విలేజర్స్, వాళ్ళకి ఏమీ తెలియదు. అండ్ మోర్ ఓవర్ అసలు అలాంటి సంఘటనలో లేని వాళ్ళ మీద కూడా కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. సో ఈ విషయంలో ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ విలేజర్స్, వాళ్ళ కోడలు, ఒక ఆమెకైతే తొడ మీద గాయమైంది. మీరు అవన్నీ, అది కూడా నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ చాలా తీవ్రంగా ఆమెకి మొత్తం మెడికల్ చెకప్ చేయించారు. చేస్తే అందులో కూడా ఆ విషయం ఆమె ఏమంటారు లెఫ్ట్ ఆమె థై మీద వాళ్ళకి దెబ్బ కనిపించింది అనమాట. సో ఇంత విధంగా పోలీసులు ఎంత అరాచకం చేశారంటే, యూజువల్లీ ఏంటంటే ఎప్పుడైతే మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది హ్యూమన్ రైట్ కమిషన్ ఏంటంటే ఈ పోలీసు వాళ్ళు వాళ్ళ పవర్స్ని మిస్యూజ్ చేసి ఏ విధంగా అయితే అత్యుత్సాహం అంటే ప్రదర్శించి వాళ్ళ విధులన్నిటిని మర్చి వాళ్ళ బాధ్యతలను మర్చి కాన్స్టిట్యూషన్కి అగెయిన్స్ట్ వెళ్తూ ఫండమెంటల్ రైట్స్ని ఎప్పుడైతే దెబ్బతీస్తారో ఆ టైంలో ప్రతి ఒక్క ప్రజానికానికి కంపల్సరీ రైట్ ఉంది. దే కెన్ గో అండ్ అప్రోచ్ నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్. అంటే దీంట్లో ఒకటి జీడీ ఎంట్రీ చేయలేదు అని ఒక పాయింట్ ఒకటి మెన్షన్ చేసిరండి. అసలు ఏంది జీడీ ఎంట్రీ అంటే? జీడీ ఎంట్రీ అనేది ఏంటంటే ఇది సెక్షన్ 44 ప్రొవిజన్స్ ఉంది పోలీస్ యాక్ట్ ప్రకారం. పోలీస్ యాక్ట్ 1861 పోలీస్ యాక్ట్ అది. సో అప్పుడు దానిలోనే అండర్ సెక్షన్ 44 ప్రకారం ఏంటంటే దే హ్యావ్ టు ఎంటర్ ఏ జీడీ. జీడీ మీన్స్ ఇట్స్ ఎ జనరల్ డైరీ. జనరల్ డైరీ మెయింటైన్డ్ బై పోలీస్ స్టేషన్, విత్ ఇన్ పోలీస్ స్టేషన్లో ఎలాంటి లీగల్ ఈవెంట్స్ వచ్చినా, అంటే దట్ మేబీ విక్టిమ్స్ వస్తారు, కంప్లైంట్ ఇస్తారు, ఆ విషయము ప్లస్ అదేవిధంగా ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి ఏంటి, ఎవరినన్నా బయట నుంచి విట్నెసెస్ వచ్చి చేస్తే వాళ్ళని ఎగ్జామిన్ చేశారనుకోండి, అక్యూజ్ని ఎగ్జామిన్ చేసిన, అదర్వైజ్ రోజు ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, ఎంతమంది అప్రోచ్ అయ్యారు, ప్లస్ ఏమన్నా సీజ్ చేశారా. యూజువలీ క్రైమ్ జరిగినప్పుడు కొన్ని సీజ్ కూడా చేస్తారు పోలీస్ వాళ్ళు. సో వాళ్ళ ఎవ్రీ యాక్టివిటీ ఫస్ట్ అది జనరల్ డైరీలో ఎంటర్ అయ్యే లోపలికి రావాలి. ఓకే, ఎవరినైనా సరే ఫస్ట్ ఎవరినైనా అరెస్ట్ చేస్తే కూడా కంపల్సరీ జీడీ ఎంట్రీలో ఉండాలి. కానీ ఈ కేసులో జీడీ ఎంట్రీ జరగలేదు. సో ఇది ఎంత అమానుషం అంటే ఇప్పుడు అంతమందిని మీరు చూసారు, మొత్తం 3 కేసులు పెట్టారు. మొత్తము బిఎన్ఎస్లో ఉన్న చట్టాలలో ఎన్ని సెక్షన్స్ పెట్టగలరో మొత్తం అన్ని సెక్షన్స్ ఉన్నాయి. మనం చూడండి ఇన్ని సెక్షన్స్ అమాయకులైన రైతుల మీద పెట్టడం జరిగింది. ఇది ఎంత అరాచకం అసలు. ఎవరు వాళ్ళు ఏమైనా క్రిమినల్సా? వాళ్ళు రైతులు. అలాంటి రైతుల మీద ఇన్ని సెక్షన్స్ పెట్టి వాళ్ళని ఎంత భయభ్రాంతులకు గురి చేశారంటే అందులో చాలా మంది భయపడి అడవుల్లోకి పారిపోయారంట. సో అలా కూడా జరిగింది. మనం ఆ టైంలో న్యూస్లో అన్నీ చూసాం కదా, ఏ విధంగా ఈవెన్ విమెన్ని మొలెస్ట్ చేశారు. ఇప్పుడు పెద్దామె చెప్తున్నారు ఏ విధంగా మొలెస్ట్ చేశారు అనేసి. సో పోలీసులు అంత వాళ్ళ విధులను మర్చి అంత అరాచకం చేయాల్సిన అవసరం ఏముంది? సో అందుకనే ఈ విషయాలన్నిటినీ కూడా క్లియర్గా హ్యూమన్ రైట్ కమిషన్ పరిగణలోకి తీసుకుంది. సో ఇవన్నీ అబ్జర్వ్ చేశారు ఏమేమి జరిగింది అనేసి. అంటే రిపోర్ట్లో కూడా మెన్షన్ చేసినట్టున్నారు కదా, మనం ఇందాక కూడా ఒక పెద్దవిడ బయట విన్నాం కదా, మహిళల్ని కూడా అనుచితంగా మొలెస్ట్ చేశారనే వర్డ్ క్లియర్ గా యాడ్ అయ్యి ఉంది ఇందులో. మొలెస్ట్ ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ ఉంది, ఈ రిపోర్ట్ లో రాసి ఉంది. ఓకే, అట్లనే ఇంకొక ఇంపార్టెంట్ అది కూడా కనిపిస్తుంది దీంట్లో. ఏంటి అంటే అసలు ఘటనతోని సంబంధం లేని వాళ్ళు, అంటే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళ ఇండ్ల దగ్గరికి వచ్చి తీసుకొని పోయారు కదా, అసలు అక్కడ కలెక్టర్ ఇష్యూ జరిగినప్పుడు అక్కడ దాంతో సంబంధం లేని వాళ్ళని కూడా కొంతమందిని తీసుకొని పోయిర్రు అనేది కూడా ఈ రిపోర్ట్లో ఉన్నట్టుంది కదా. అది వాస్తవం. ఏం జరిగిందంటే ఇది కంప్లీట్గా ఒక రాజకీయ కుట్రను అనుసరించి పోయిన ఇష్యూని. బికాజ్ మీరు చూస్తే అక్కడ రైతులు అనేవాళ్ళు కామన్. సో ఏముంటుందంటే కొంతమంది రైతులు
కాంగ్రెస్ వాళ్ళు అయి ఉండొచ్చు, కొంతమంది రైతులు బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు ఉంటారు, కొంతమంది బీజేపీ మద్దతుదారులు ఉంటారు, కొంతమంది ఇంకా సిపిఐ సిపిఎం ఎవరైనా ఉంటారు, అంతే కదా. ఒక ఊర్లో ఎంతో మంది ఎన్నో రకాల వాళ్ళు ఉంటారు. కానీ ఇందులో ఏం చేశారంటే ఇంటెన్షనల్లీ ఎప్పుడైతే ఇన్సిడెంట్ అవ్వగానే ఎవరైతే అసలు ఇన్సిడెంట్లో లేని వ్యక్తులు, ఒకవేళ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా, వాళ్ళందరినీ కూడా ఇందులో అక్యూజ్ చేశారు. సో వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులని చేశారు. సో దట్ ఈస్ ఇట్స్ నాట్ కరెక్ట్. ఇంకా మీరు అప్పుడు ఎన్హెచ్ఆర్సీ వరకు కూడా వీళ్ళని తీసుకొని పోయినారు కదా, చాలా ఇష్యూస్ని ఇప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేసినారండి. మీరు చాలా ఇష్యూస్ చెప్పుంటారు కదా ఎన్హెచ్ఆర్సీ మొత్తం ప్రతి అంటే కంప్లైంట్లో ఏదైతే మెన్షన్ చేశారో మా పార్టీ క్యాడర్ తోటి వెళ్ళి వాళ్ళని చెప్పి ఎప్పుడైతే వాళ్ళ బాధలని చెప్పుకున్నారో ఆ కంప్లైంట్కి ఆధారంగా ఏమేమి చేశారో అన్ని విషయాలలో కూడా ప్రాపర్ ఎంక్వైరీ జరిగింది. అన్నిట్లో కూడా వాళ్ళు ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశారు, ప్రొసీడింగ్స్ ఇష్యూ చేశారు. ఏదైతే టీం వచ్చిందో ఇక్కడ వచ్చిన తర్వాత సర్ప్రైజింగ్లీ ఏంటంటే ఇప్పుడు అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా సీసీ క్యామ్స్ ఉంటాయి. ఓకే, సీసీ క్యామ్స్ ఉంటాయి. అండ్ ఎంత సర్ప్రైజింగ్ అంటే వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళది మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ కనిపిస్తుంది ఇక్కడ. దే హ్యావ్ స్విచ్డ్ ఆఫ్, అంటే అక్కడ వర్క్ అవ్వట్లేదు, సీసీ కెమెరాలు వర్క్ అవ్వట్లేదు. సిఐ రూమ్ లో ఉంటుంది కంపల్సరీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ రూమ్ లో ఉంటుంది, పోలీస్ స్టేషన్ లో ఉంటుంది, ఎంట్రన్స్ లో ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. వీళ్ళని ఎప్పుడైతే రైతులను పట్టుకొచ్చారో పరిగి పోలీస్ స్టేషన్ లో పెట్టారో అప్పుడు అసలు అక్కడ సీసీ క్యామ్స్ పనిచేయట్లేదు అంట. ఎలా పనిచేయవు, ఎందుకు పనిచేయవు? సో ఇదంతా చూస్తుంటే ఒక కుట్రనే కదా, ప్రజలను భయభ్రాంతులు చేసి ఏదో విధంగా ఆ ల్యాండ్ మొత్తం అక్వైర్ చేసుకోవాలనేసి. ఇప్పుడు మనకి తెలుసు ఆల్రెడీ ఈ ఇష్యూ జరగక ముందే 4-5 months ముందు నుంచే యాక్చువల్గా వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఆ పర్టికులర్ మీటింగ్ రోజు ఏంటంటే ఎవరైతే అఫీషియల్స్ వచ్చారో వాళ్ళు ఇవ్వమని అడిగారు, లేదు ప్రజలందరూ లేదు లేదు అంటున్నారు. ఆ టైంలో ఇవ్వకపోతే మేము దౌర్జన్యంగా తీసుకుంటామని అట్లా ప్రవోకింగ్ టాక్స్ అయినాయి అక్కడ. దానివల్ల అలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఓకే, ఇప్పుడు ఇదే ఇన్సిడెంట్లో ఎన్హెచ్ఆర్సీ మొత్తం రిపోర్ట్ ఇస్తూనే కొంతమందికి నోటీసులు కూడా, ఆదేశాలు కూడా ఇచ్చినట్టుంది కదండి. ఎవరెవరికి ఇచ్చినారు? చీఫ్ సెక్రటరీకి ఇచ్చారు, ప్లస్ డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి ఇచ్చారు. సో వాళ్ళు ఏంటంటే మొత్తం ఈ ప్రొసీడింగ్స్ ఇవన్నీ చూసుకొని వాళ్ళు కూడా వితిన్ 2 weeks దే హ్యావ్ టు సబ్మిట్ ది డీటెయిల్డ్ రిపోర్ట్ వేయాలి వాళ్ళు. 6 weeks తర్వాత మ్యాటర్ మళ్ళీ పోస్ట్ చేశారు అనమాట. మొత్తం ఓవరాల్ ఇన్సిడెంట్లో ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఇంకొక దిక్కు వీళ్ళు కూడా కేసు ఫైల్ చేసినట్టున్నారు, మీరు కూడా ఫైల్ చేసినారు. నెక్స్ట్ స్టెప్ ఏముంటుందండి దీంట్లో? ఏముంటుంది? ఎన్హెచ్ఆర్సీ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇందులో ఏమైంది అంటే యాక్చువల్గా ఒకటే ఇన్సిడెంట్ 3 FIRs, మల్టిపుల్ FIRs. అంటే మనం చూస్తుంటే ఇదే కేసు అని కాదు, ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇంటెన్షనల్లీ ఒక ఇన్సిడెంట్ని వేరే వేరే జిల్లాలలోకి తీసుకెళ్ళి వేరే వేరే వ్యక్తుల ద్వారా, సేమ్ పర్సన్స్ ఉంటారు ఆపోజిట్లో, బట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ పేర్ల మీద పెట్టుకుంటూ ఒక పర్సన్ని కావాలని ఇంటెన్షనల్గా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని హెరాస్ చేస్తే వాళ్ళు ఇంకా ప్రశ్నించకుండా ఉంటారు, వాళ్ళు ఎగెయిన్స్ట్ పోరు. సో వాళ్ళ అంటే కనుసన్నల్లోనే వాళ్ళు ఏది చెప్తే అది ఒప్పుకుంటారు అనే ఉద్దేశంతో ఇలాంటి మల్టిపుల్ FIRs పోలీస్ వాళ్ళు రిజిస్టర్ చేస్తున్నారు. సో ఈ విధంగా కూడా పోలీస్ వాళ్ళు వాళ్ళ పవర్స్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఈ కేసుకి వచ్చేసరికి FIR నంబర్ 153, 154, 155 3 FIRs అని టోటల్ 49 రైతుల మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ చాలా మందిని జైల్లో పెట్టారు. జైల్లో కూడా మీరు చూసారు అసలు ఏ విధంగా వాళ్ళతో బిహేవ్ చేశారు. ఈవెన్ పోలీస్ స్టేషన్ అది ఒక పర్సన్ హీ వాజ్ లిటరలీ సిక్ అయ్యారు. సిక్ అయితే తనని కూడా ఏంటి అంటే అది బేడీలు వేసుకొని చూసాం కదా, బేడీలు అలా తీసుకొని అది చాలా ఇదైంది. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆ చేంజ్ చేశారు, అతన్ని చేంజ్ చేసి అలా చైన్ పెట్టి తీసుకెళ్లారు. సో ఈ విధంగా ఏంటంటే ఏదో విధంగా వాళ్ళు ఎట్లాగో ఇన్నోసెంట్ పీపుల్, వాళ్ళకి అంత ఎడ్యుకేటెడ్ కాదు. సో ఇవన్నీ ఏదో విధంగా వాళ్ళని భయపెట్టిస్తే ఈ అనుకున్న విధంగా ఈ ల్యాండ్ని అక్వైర్ చేసుకోవచ్చు అనే మెయిన్ ఉద్దేశం. సో ఆ ఉద్దేశంతో ఈ మల్టిపుల్ FIRs వాళ్ళని ప్లస్ మల్టిపుల్ FIRs చేసి పరిగి పోలీస్ స్టేషన్లో వాళ్ళని చాలా కొట్టారు. ఎంత ఇదిగా అంటే మేము వెళ్ళి ఎప్పుడైతే రైతులను కలిసామో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, చాలా హెరాస్ చేశారు. అండ్ ఎప్పుడైతే వాళ్ళని కోర్టుకి రిమాండ్ చేసినప్పుడు కూడా వాళ్ళని బెదిరించారు. మీరు యూజువల్లీ ఎలా అంటే రిమాండ్ తీసుకొచ్చినప్పుడు జడ్జి గారు అడుగుతారు మిమ్మల్ని పోలీస్ కొట్టారా అని. సో వీళ్ళకి ఎలా అంటే ఒకవేళ మీరు చెప్పితే మీ ఇంట్లో వాళ్ళ పని చూసుకుంటాం, మీరు చెప్పకూడదు కొట్టినట్టుగా, అట్లా వాళ్ళని బెదిరించారు. ఆ విషయాన్ని కూడా ఈ కంప్లైంట్లో రాయడం జరిగింది. ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్లో అది కూడా చెప్పారు. ఏం కంప్లైంట్ వచ్చింది, దాంట్లో ఏం రాశారు, ఆ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది.
నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏముంటుందండి ఇందులో? అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ రిపోర్ట్ అంతా చూసుకున్న తర్వాత అప్రోప్రియేట్ ఆర్డర్స్ హ్యూమన్ రైట్ కమిషన్ పాస్ చేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఇవన్నీ ప్రూవ్ అయిన విషయాలే కాబట్టి ఈ ఎవరైతే అఫీషియల్స్, ఈ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేశారో తప్పకుండా వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ జరుగుతుంది, వాళ్ళని సస్పెండ్ కూడా చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. లలితారెడ్డి గారు చెప్తుంది, అట్లనే ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేసింది. రైతులు ముందు నుంచి చెప్తున్నలానే మనతో చెప్పారు, చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు, లేదంటే వాళ్ళు హైదరాబాద్కు వచ్చి అందరి ముందు కూడా వాళ్ళకి ఎట్లాంటి అన్యాయం జరిగింది, ఎట్లాంటి ఇబ్బంది పడ్డారు వాళ్ళు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ముందు రోజు నుంచి కూడా, ఫస్ట్ డే నుంచి వాళ్ళ ఇంటి మీదకి ఏ రోజైతే వచ్చినారో ఆ రోజు నుంచి వాళ్ళు కంటిన్యూగా ఫైట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు కూడా పోయి ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇచ్చేంత వరకు వాళ్ళ మీద జరిగినటువంటి అన్యాయం పట్ల వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఎన్హెచ్ఆర్సీ కూడా వాళ్ళ మీద దాడులు జరిగింది నిజం, అర్ధరాత్రి అరాచకంగా ప్రవర్తించింది నిజం అనేటువంటి విషయాన్ని ఎన్హెచ్ఆర్సీ కూడా నిన్న ఇచ్చినటువంటి రిపోర్ట్లో చాలా స్పష్టం చేసింది. అట్లనే దీంట్లో ఇంకా ఫర్దర్గా కూడా ఎంక్వైరీ జరగబోతోంది. కొంతమందికి ఆదేశాలు కూడా ఇచ్చింది ఎన్హెచ్ఆర్సీ. చూద్దాం మొత్తం మీద ఇది ఎక్కడి వరకు పోతుంది, ఏం తేలుతుంది అనేటువంటిది మనకి కొద్ది రోజుల్లోనే ఒక క్లారిటీ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ లాస్ట్లో ఏంటంటే ఒక కన్క్లూజన్లో క్లియర్ డైరెక్షన్స్ ఉన్నాయి పోలీస్ వాళ్ళకి. ఆ జ్యూరిస్డిక్షన్లో పర్టికులర్లీ ప్రజలు శాంతి భద్రతలతో జీవించాలి, వాళ్ళ మానవ హక్కులకి ఎలాంటి భంగం కలిగించొద్దు అని కూడా ఫైనల్లీ ఒక కన్క్లూజన్లో అదే ఆ మాట కూడా క్లియర్గా అన్నారు. సో అది కూడా వాళ్ళు చూసుకోవాలి, పోలీస్ వాళ్ళు కానీ ఆఫీసర్స్ కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, ప్లస్ ఇన్నోసెంట్ని ఈ కేసెస్లో ఇంప్లికేట్ చేయొద్దు అని చెప్పి కూడా రాశారు. ఇది మొత్తం మీద ఎందుకంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ చేసేదే అది. ఎవరికి కూడా వాళ్ళ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే హ్యూమన్ రైట్స్ కమిషన్ని అప్రోచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలామందికి తెలియక వెళ్ళరు చాలా సందర్భాలలో, కానీ మనకి ఏమన్నా ఇబ్బంది జరిగింది అన్నప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్స్ చేసే పనే అది. మనకి జరుగుతున్నటువంటి హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా పోయి వాళ్ళ దగ్గర చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు లగచర్ల రైతులు చేసినటువంటిది అదే, దానికి హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా స్పందించింది. నిజంగా వాళ్ళకి హక్కుల ఉల్లంఘన జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ స్పష్టం చేయడం జరిగింది. అదే విషయాన్ని లలితారెడ్డి గారు కూడా చెప్తున్నారు. దాంట్లో స్పష్టంగా మనుషులకి వాళ్ళకి జరిగినటువంటి హక్కుల ఉల్లంఘన జరగకుండా ఉండాలి, కానీ హక్కుల ఉల్లంఘన అనేటువంటిది జరిగింది దీంట్లో అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా స్పెసిఫిక్గా అందులో మెన్షన్ చేశారు ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్లో.